జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని అందాన్ని చూసి కాదు. చెప్పులు ఎంత ఖరీదైనవి అయినా గుడి బయట వదిలేస్తాం. కొబ్బరికాయ ఖరీదైనది కాకపోయినా దేవుడి పాదాలకు సమర్పిస్తాం. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. డబ్బు, అందం ఎప్పటికీ అశాశ్వతమే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, నవంబర్ 29, 2025, శనివారం. తిథి నవమి, రాత్రి 11:15 వరకు, తదుపరి దశమి. నక్షత్రం పూర్వభాద్ర, రాత్రి 2:22 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. యోగము హర్షణము, ఉదయం 9:27 వరకు, తదుపరి వజ్రము. కరణం తాళవ, ఉదయం 11:50 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 11:15 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:19, సూర్యాస్తమయం సాయంత్రం 5:33. చంద్రోదయం మధ్యాహ్నం 1 గంటకు, చంద్రాస్తమయం రాత్రి 1:18. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:07 నుండి 10:31 వరకు. యమగండం మధ్యాహ్నం 1:20 నుండి 2:44 వరకు. గుళిక కాలం ఉదయం 6:19 నుండి 7:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:19 నుండి 7:49 వరకు. వర్జము ఉదయం 9:06 నుండి 10:40 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 6:31 నుండి 8:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:33 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:37 నుండి 5:28 వరకు. శుభ గడియలు ఉదయం 7:50 నుండి 9:05 వరకు. తిరిగి సాయంత్రం 4:36 నుండి 6:30 వరకు. నవంబర్ 29, శనివారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, రాత్రి 11:15 వరకు ఉంది, తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 8:33 వరకు కుంభరాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 8:33 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 8:33 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈరోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: 1947 సంవత్సరంలో హైదరాబాద్ నిజాం భారత ప్రభుత్వముల మధ్య యథాతథస్థితి ఒప్పందం కుదిరింది.
2009వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకులు జేఆర్డి టాటా గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 29 శనివారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. మిథున రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. సింహరాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. తులారాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృశ్చిక రాశి ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. మకర రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కుంభరాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మీన రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.